ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వందే శివం నారాయణం బ్రహ్మదేవం వందే అంజనీసుతం వందే శ్రీపార్వతీం లక్ష్మీం సరస్వతీం వందే జగన్మాతరం వందే సర్వఋషీణాం శ్రీదేవతానాం వందే గురూణాం గురుం వందే గుహం గణపతిం సూర్యచంద్రం వందే శ్రీవిశ్వేశ్వరం. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే శారదాదేవి జ్ఞానేశ్వర్య ప్రదాయిని నిత్యానందమయీ వాణి పాహి మా భక్తరక్షణి. ముగ్గురు త్రిమాతల యొక్క స్వరూపమే దుర్గామాత. జగజ్జనని నిరాకారమైన పరబ్రహ్మ స్వరూపిణి. ఈనాడు దుర్గమాసురుని సంహరించిన రోజు లోకకంటకుడైన ఒక అజ్ఞాని బ్రహ్మచేత వరాలు పొంది ఎన్నెన్నో వరాలు పొందినాడు. ఈ భూలోకంలో ఎన్ని లక్షల ప్రాణులు ఉన్నాయో అన్ని వరాలు పొంది 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 ఇవి కావాలని చెప్పి అమ్మలను మర్చిపోయినారు. అమ్మలు అబలలే. వాళ్ళు ఏం చేస్తారులే, నేను గొప్పవాణిని అహంకారం చేత స్త్రీలు నన్ను ఏం చెయ్యలేరని చెప్పి అమ్మలను మర్చిపోయి పిపీలు కాదు బ్రహ్మ పర్యంత్రం ఎన్ని ప్రాణులను అన్ని రూపంలో శ్రీ మహావిష్ణువు వచ్చి నన్ను వధిస్తాడు అని అన్నీ కోరుకున్నాడు. అమ్మల చేత స్త్రీల చేత నాకు మరణం ఉండదు అని కోరుకోవాలి. అది మాత్రం మర్చిపోయినాడు. ఎందుకంటే అందరి హృదయ పద్మంలో ఉండి పలికించేవాడు భగవంతుడే కదా. అది కూడా కోరుకోకుండా దైవ లీల. వీళ్ళు ఏదేదో చిన్న చిన్న పిల్లల చేత ఏదేదో కోరుకుంటుంటారు, ఆ విధంగా అనుకున్నది ఇస్తుంటారు. కానీ వీడికే లోకకంట కూడా విహరిస్తాడు. అది కావాలని దైవ ప్రేరణ వల్ల అది మాత్రం మర్చిపోయినాడు. అన్నీ కోరుకున్నాడు. బ్రహ్మ వరం ఇచ్చినాడు. ముల్లోకాలను బాధ పెడుతున్నాడు దుర్గమాసురుడు. అందుకోసమే ఆ దుర్గమాసురుని సంహరించాలంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సంహరించలేదు. అందుకోసమే ఆ జగన్మాతను సమస్త దేవతాగణమంతా కూడా ప్రార్థించినాడు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే అని సమస్త దేవతాగణమంతా ప్రార్థించినారు. ఓ నారాయణి, ఓ శివ, గౌరీ, లోకమాత వచ్చి మమ్మల్ని రక్షించుము. సర్వమంగళమాంగళ్యే, సర్వమంగళములకు మంగళము నువ్వు అంటే అన్ని మంగళములను అమంగళములు తొలగించి మంగళములు శుభమును ప్రసాదించే ఓ జగజ్జనని, మాకు ఆపద కాలంలో ఉన్నాము తల్లి, మమ్మల్ని రక్షించుము అని సమస్త దేవతాగణమంతా గద్గద స్వరముతో మమ్మల్ని బాధిస్తున్నాడు దుర్గమాసురుడు, మమ్మల్ని రక్షించు తల్లి అని చెప్పి దేవతా సమూహమంతా పసిపాపల వలె గద్గద స్వరముతో మా సంపదలు ఆక్రమించినాడు, తస్కరించినాడుగా, మా ఇంద్రలోకాన్ని ఆక్రమించినాడు, సమస్తమును అన్నిటిపైన అధికారం చెలాయిస్తూ మమ్మలను దిక్కులేని వారు చేసినారు. మా సంపదలు మాకివ్వము, మమ్మల్ని రక్షించుము అని వేడుస్తూ ఉన్నారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే
అమ్మా నిన్ను ప్రార్థించినంత మాత్రమున ధర్మార్థ కామ మోక్షములు ప్రసాదిస్తామని అంటారు కదా, మరి ఎందుకు మాకు ప్రసాదిస్తలేవు అని చెప్పి అమ్మల దగ్గర ఒక పసిపిల్లవాడు ఎందుకు నాకు అడిగింది ఇవ్వవు అని బలాత్కారంగా చేస్తారా చేయరా? చేస్తారు. నాకు ఇది కావాలని చేస్తారు పట్టుదలతో. శివ అంటే శివ, కళ్యాణి, దుర్గాని, నువ్వు శివ అంటే మంగళకర స్వరూపినివి కదా. సర్వే సమస్తమును కూడంగా నువ్వు అర్థము శుభమును ప్రసాదించుదాను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికి. సర్వార్థములను అనగా ధర్మార్థ కామమోక్షములు నిన్ను స్మరించినంత మాత్రమున ధర్మము, అర్థము, కామము అంటే కోరికలు అంటే అనుకున్నవన్నీ ప్రసాదిస్తుంది. ధర్మార్థ కామ మోక్షములను ధర్మ మార్గంలో పయనించే దివ్యశక్తిని నువ్వే ప్రసాదిస్తావు. ధర్మ మార్గంలో పయనించే దివ్యశక్తిని ప్రసాదించి తల్లి అని కోరుకున్నంత మాత్రమున ధర్మ మార్గంలో పయనించే దివ్యత్వమును ప్రసాదిస్తావు. తినుటకు, ఉండటానికి, కట్టడానికి మాకు సంపదలు కావాలంటే అది ఇస్తుంది అమ్మ. ఏమేమి మీరు సంకల్పించుకున్నారో, ఏమేమి కావాలనో అర్థమును అది ప్రసాదిస్తుంది. సమస్త కామములు, కోరికలు సిద్ధింపచేస్తుంది. ఇవన్నీ భావ్య సంపదలు. ధర్మాచరణ కలిగి దైవచింతన చేస్తూ ఉన్నటువంటి పరమ భక్తాగ్రేశ్వరులకు ఆఖరిలో మోక్షమును ప్రసాదిస్తుంది అమ్మ, ముక్తిని ప్రసాదిస్తుంది, భవబంధ విముక్తులను చేస్తుంది. ఇక పుట్టుక అనేది ఉండదు. అందుకోసమే అమ్మా మమ్మలా కరుణించు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి. త్ర్యంబకములు అనగా అంబకం అంటే ఆకాశము. ఈ అతల వితల సుతల తల రసాతల భూర్భూర్ సోరు మహాజన తాపో లోకములు మున్నగు 14 భువన లోక 14 భువనములను కూడా పాలించు తల్లి. 14 భువనములు ఈ 14 భువనములు ఉన్నాయి. ఈ ముల్లోక వాసముల ద్వారా మన్ననలను పూజలు అందుకునే తల్లి. ఓ త్రినేత్రధారిణి, నీకు 3 కనులున్నాయి, భావ్య నేత్రములు. మనకి 3 నేత్రములు ఉన్నాయి, ఇంకో నేత్రం ఉన్నది. మీరు కన్ను ముడుచుకుంటే అన్నీ చూస్తుంటారు చూడు, అది మనోనేత్రం. మనోనేత్రము ద్వారా కన్ను ముడుచుకుంటే ఏమేమో అనుకున్నాయి, విన్నని, కన్నని కూడా ఏదో అనుకుంటారు. అది మనోనేత్రంగా జ్ఞాననేత్రం ఒకటి ఉంది. జ్ఞాననేత్రము ద్వారా సత్యమైనది, మనోనేత్రము ద్వారా కల్పితమైనవి, చూసినవి, చూడనటువంటివి ఏదేదో వస్తుంటాయి, అది మనోనేత్రం. అది కానీ జ్ఞాననేత్రము ద్వారా సమస్తమును గ్రహిస్తుంటారు, సమస్తమును సిద్ధింపచేస్తుంది. జ్ఞాననేత్రం ఎప్పుడు తెరవబడిందో మనోనేత్రము మూయబడుతుంది. మనోనేత్రము ద్వారా సంకల్పములు ఉత్పత్తి అవుతుంటాయి. జ్ఞాననేత్రం ఎప్పుడు ఉదయించిందో మనోనేత్రము మూయబడుతుంది. మనసు లయమైపోతుంది, మనసు దైవాకార స్థితిని పొందుతుంది. అందుకోసమే నీకు 3 నేత్రములు ఉన్నాయి అనగా, నాయనలారా మీరు జ్ఞాననేత్రమును, నాకు ఏ నేత్రం ఉందో ఆ జ్ఞాననేత్రం మీకు ఉన్నది, మీకు అవుపడుతుంది. అమ్మకు అవుపడుతుంది 3 నేత్రాలు, మనకు అవుపడదు, మనకు గుడంగా సూక్ష్మ రూపంలో ఉంది. ఆ జ్ఞాననేత్రము తెరవబడాలంటే అమ్మ ఆ పరమేశ్వరుని భజిస్తూ నీ కరుణాకటాక్షము కావాలి, భవబంధ విముక్తిని కావాలి, నీకు ముక్తి కావాలని మోక్షాపేక్షకులై ఆ భగవంతుని యొక్క శరణాగతి పొందిన పుణ్యపురుషులకు భవబంధ విముక్తులు కావాలని పరితపిస్తున్న పుణ్యపురుషులకు జ్ఞాననేత్రము తెరవబడుతుంది. భవబంధ విముక్తులు కావాలని పరితపిస్తున్న పుణ్యపురుషులకే కానీ నాకు ఇది కావాలా, అది కావాలా, ఇది పొందాలా, అది పొందాలంటే నువ్వు ద్వైత స్థితిలో ఉన్నావు, అద్వైత స్థితికి వెళ్ళలేదు. మీరు అద్వైత స్థితికి ఎప్పుడు వెళ్ళినారో, పూర్ణస్థితిని ఎప్పుడు పొందినారో భగవంతుని యొక్క కరుణాకటాక్షాన్ని తీరుతారు. జ్ఞాననేత్రం తెరవబడుతుంది. జ్ఞానాదేవతి కైవల్యం. జ్ఞాననేత్రం ఎప్పుడు తెరవబడిందో అప్పుడు కదా మీరు అమ్మ స్వరూపులై భాషిస్తారు, జగన్మాత స్వరూపులై భాషిస్తారు, భగవత్ స్వరూపులై భాషిస్తారు.
భగవత్ చింతన వల్లనే, ఆ భగవతిని చింతించినందువల్లనే ఆ భగవతి స్వరూపలై భాషిస్తారు. కీటకము భ్రమర రూపాన్ని పొందినట్టు పరమాత్మ చింతన చేయగా ఏ రూపమును మీరు చింతిస్తున్నారో తదేక రూపమును పొందుతారు. ప్రకృతిని చింతిస్తే ప్రకృతి నీ మనసు యందు ప్రతిబింబిస్తుంది. ప్రకృతి రూపములే. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఏ వస్తుజాలములను స్మరించినారో ఆ వస్తువులే అవుపడతాయి, ఆ వస్తు రూపములే నీకు భాషిస్తాయి మనోఫలకమునందు. కానీ ఆ పరమాత్మను, ఆ జగజ్జనని ఎప్పుడు స్మరణ చేసినామో ఆ జగజ్జననియే స్మరణ చేస్తుంది. అంటే ఆ జగజ్జనని స్మరణ చేయుచుండగా ఆ జగజ్జనని స్మరణ చేయుచున్నటువంటి మనసు జగజ్జనని స్వరూపమును పొందుతుంది, మనసు మాధవాకార స్థితిని పొందుతుంది. అందుకోసమే మనము లేచింది మొదలుకొని పరుండ వరకు కర్మేంద్రియముల ద్వారా మీరు కర్తవ్య కర్మములు చేసుకుంటూ అంతఃకరణమైన మనసు ద్వారా ఆ మహేశ్వరుని ఎప్పుడు మీరు ప్రార్థన చేయుచుండగా ఆ మహేశ్వరి, ఆ జగజ్జనని యొక్క అనుగ్రహాన్ని పొంది తీరుతారు. ఎవరు పొందినారు స్వామి అంటే దేవతలు పొందినారు. ఇప్పుడు దేవతలు పొందినారు. ఇప్పుడు దుర్గమాసురుణ్ణి సంహరించాలంటే ఎవరి వల్ల కాలేదు. సృష్టి స్థితి లయకారులైన త్రిమూర్తుల వల్ల కాలేదు. బ్రహ్మ వరం ఇచ్చినాడు, విష్ణు సంహరించలేక కాదు, శివుడు సంహరించలేక కాదు, ఆయన వరం ఇచ్చినాడు. ఆయన ఆ వరమునకు ఇలువ ఇవ్వాలని చెప్పి ఆగినారు. ఆ జగజ్జనని ప్రార్థించగానే పార్వతీమాత, లక్ష్మీమాత, సరస్వతీమాత మూడు తేజస్సులు ఏకమై దుర్గమాసురుని సంహరించుట నిమిత్తమై దుర్గామాతగా అవతరించింది. ఆ పరబ్రహ్మ స్వరూపిణి దుర్గామాత. కనకదుర్గా అంటున్నాం కదా, కనకదుర్గా అని అంటున్నాము. కనకదుర్గా ఆనాడు ముల్లోకవాసులంతా బీదవారులైపోయినారు. అందుకోసం ఈనాడు కూడా అన్నపూర్ణామ అవతారము నవదుర్గల యందు కూడా అన్నపూర్ణామాత అవతారమును ఈనాడు దాల్చిందంటే నవదుర్గల రూపంలో ఆ దుర్గమాసురుని సంహరించుట నిమిత్తమై అన్ని రూపములు ధరించి అతన్ని హతమార్చింది. అన్ని రూపములు చూయిస్తూ లోకానికి సుభిక్షాన్ని అనగా సంపదలు కోల్పోయి అన్నము లేక నానావిధుల సిరి సంపద లేక బాధపడుచుండగా ప్రపంచమంత కనక వర్షమును కురిపించింది అమ్మ. ఆనాడు భక్తులపైన కరుణ కలిగి సంకల్పం మాత్రమున ఈ లోకమంతా గూడంగా సస్యశ్యామములు పండినాయి, పండ్లు చెట్లు చిగురించినాయి, పూతలు పూసినాయి, పండ్లు పండినాయి. ఎక్కడ చూసినా నేల మొత్తం మోడుబారింది. జలములు లేకుండా, ప్రపంచమంతా ఆహారములు లేకుండా అజ్ఞానాంధకారంలో మునుగుతున్నటువంటి అసురులను సంహరించేసి ఎక్కడ పాపం ఎక్కువ ఉందో అప్పుడు ధర్మదేవత దుఃఖిస్తుంది. పంచభూతములు బాధపడితే మనకు ఆహార పానీయాలు ఇవ్వలేరు వాళ్ళు. ఆ దుర్గమాసురుని సంహరించేసి లోకమంతా సంకల్పం మాత్రమున సమస్త సిరి సంపదలు భక్తుల ఇళ్లలో నిండిపోయినాయి. అందరూ ఆనంద భాష్పాలు కారుస్తూ ఆ జగదాంబను అర్చించినారు, పూజించిన రోజు ఈ రోజు విజయదశమి రోజున. విజయదశమి విజయమును పొందినారు. ఎవరు విజయాన్ని పొందినారు? భక్తులు విజయాన్ని పొందినారు. అసురుని పైన ఆ జగదాంబను, ఆ జగజ్జనని ముందుగా పెట్టుకొని ప్రార్థించి ఎందుకు ఆమె అవతరించింది? భక్తుల కోరికలు తీర్చుట నిమిత్తమై భక్తుల బాధలు తీర్చి అజ్ఞానులను అంధకార మార్గంలో, అజ్ఞాన మార్గంలో విహరిస్తున్నటువంటి అజ్ఞానులను సంహరించి లోకాలను కాపాడుట నిమిత్తమై భక్తుల ప్రార్థనను ఆలకించి ఆ రూపమును ధరించి దుర్గమాసురుని సంహరించేసింది. అప్పుడు విజయదుర్గా అనగా విజయమును పొందింది. దుర్గమాసురుని సంహరించి విజయమును పొందింది కావున విజయదుర్గా అన్నారు. కనక వర్షమును కురిపించినారు కావున కనకదుర్గా.
ఇక్కడ విజయాన్ని భక్తులు కూడా ఆ దుర్గమాసురుని సంహరించినందువల్ల ముల్లోకవాసులందరూ కూడా అమ్మను పూజించినారు, అర్చించినారు. ఆనంద పారవశ్యంలో ఈరోజు విజయదశమి. భక్తులంతా విజయాన్ని పొందినారు. ఎక్కడ? అసురులపైన. అట్ని ఏనాడు విజయదశమి అంటే భక్తులకు రోజు విజయదశమి. కామక్రోధ లోభ మోహ మదము ఆశ్చర్యములను జయించి ఏనాడు జయిస్తారో అప్పటి నుండి ప్రతిరోజు ఆ పరమాత్మను స్మరిస్తూ ఆ పరమానంద సాగరంలో మునుగుతున్న భక్తులకు రోజు విజయదశమి. వాళ్ళు విజయాన్ని పొందుతున్నారు. ప్రకృతి పైన విజయం పొందినటువంటి పరమభక్తాగ్రేసులకు ప్రతిరోజు విజయదశమి. అందుకోసమే మీ జీవితంలో ప్రతిరోజు ఎప్పుడు విజయదశమిగానే ఉండాలి. ఎప్పుడు విజయం, ప్రకృతి పైన విజయాన్ని పొందాలి. కామ క్రోధ లోభ మోహ మదము ఆశ్చర్యములను జయించాలి. అంతరేంద్రియములను, కర్మేంద్రియములను, జ్ఞానేంద్రియాలు జయించి ఆ పరమానంద సాగరంలో మునుగుతున్నటువంటి పరమ భక్తులకు ఎప్పుడు విజయమే, ఎప్పుడు విజయదశమి. అనగా అమ్మ ఎప్పుడు మన హృదయంలోనే ఉంటుంది. ఈ ఒక్కరోజని కాదు సుమా విజయదశమి. ప్రతిరోజు మీరు ఆ భగవంతుని ప్రార్థించుచుండగా ఎప్పుడు మీకు విజయమే. విజయ దుర్గ ఎప్పుడు మీ హృదయ పద్మంలో నివాసమై ఉంటుంది. అందుకోసమే ఈనాడు విజయదశమి అనగా విజయము దుర్గాసురుని సంహరించినందువల్ల దుర్గా అనగా కనక దుర్గగా, విజయ దుర్గగా ఈనాడు భాషిస్తుంది. ముల్లోకాలు సుక్షేమముగా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆనాడు ఒక్కరున్నారు దుర్గమాసురుడు. కానీ ఈనాడు ఎంతమంది దుర్గమాసురులైనారో చెప్పటానికి లేదు. ఈ దుర్గమాసురులను వీరభోగ వసంతరాయుడు ఇప్పుడు వచ్చేసి వీళ్ళందరినీ చెండాడుతాడు. అడుగడుగున భక్తులు బాధపడుతున్నారు, అడుగడుగున తల్లడిల్లుతున్నారు, అడుగడుగున అసుర రూపులై అసుర గుణాలతో భక్తులను బాధిస్తున్నారు. ఇప్పుడు అట్టి దుర్గమాసురులను ఈనాడు అందరినీ చెండాడి భూభారమును తొలగించే కాలము ఆసన్నమై ఉన్నది ఇప్పుడు. అందుకోసమే మీరందరూ కూడా ఈనాడు విజయదశమి కావున భక్తులకు ఎప్పుడు విజయదశమి. అందుకోసం ఈ విజయదశమి రోజున ఎవరైతే ఆ అమ్మను ప్రార్థిస్తుంటారో, పూజిస్తుంటారో, ఇది ఎవరు కర్మజీవులు జీవిత పర్యంతరము సంవత్సరం పొడుగుడంగా అమ్మను ప్రార్థించలేక సంసార సాగరంలో మునిగి దైవచింతన చేయలేక పరితపిస్తున్న కర్మజీవులకు, తెలియని వారికి సంవత్సరానికి ఒక్కరోజైనా సరే భక్తి భావనతో అమ్మను ప్రార్థన చేసి పూజిస్తే సమస్త పాపములు తొలగింపబడి సమస్త మనోభిష్టములు సిద్ధిస్తాయి అని శాస్త్ర పురాణములు యందు చెప్పబడిన రహస్యం ఇది. ఒక్కరోజు కర్మజీవులు సంవత్సరమునకొక్కరోజు ఈ పండుగలు ఎందుకు పెట్టినారు? ఇప్పుడు కార్తీక మాసము, ఇప్పుడు వైశాఖ మాసము, శ్రావణ మాసములు, కార్తీక వైశాఖ మాసములను మొట్టమొదలు శ్రావణ మోక్షములను శుక్రవారము నట్టులి సోమవారమందు భక్తితో పూజించు వారికి ముక్తినిత్తు అని చెప్పబడింది. మరి ఈ సుదినములైనటువంటి సోమవారము, శుక్రవారములు ముఖ్యమైనవి. మాసముల యందు వైశాఖ మాసము, కార్తీక మాసము, మాఘమాసము, పాల్గొన మాసము, శ్రావణ మాసాలు ముఖ్యమైనటువంటివి. కానీ మరి ఎట్టి మాసములు ఇంకా ఇతర మాసములు, ఇతర వారములు ముఖ్యములు కావా అంటే భక్తులకు ప్రతిరోజు సుదినమే. అశుభం అనేది లేదు, అశుభ దినాలు లేవు, ఎప్పుడు శుభమే. ఎందుకంటే సూర్యుడు ఉదయిస్తున్నాడు, వాయు వీచుతున్నాడు, శుభమే ఉంటుంది. కర్మజీవులకు ఈ మాసాలు నిర్ణయించినారు. అన్య మార్గంలో పయనిస్తున్నటువంటి మానవులకు ఆ పరమాత్మను సంవత్సరానికి ఒక్కరోజైనా సరే మీరు ఆ జగజ్జనని ఆ మాసముల యందు, ఆ వారముల యందు ఒక్కరోజు పూజించిన
మీకు సమస్త పాపములు తొలగింపబడి ఆ పరమేశ్వరు యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. మీకు సమస్త మనోభిష్టములు సిద్ధింపబడి కైవల్యాన్ని పొందుతారని ఉపనిషత్తుల యందు, పురాణముల యందు, శాస్త్ర పురాణముల యందు చెప్పబడినటువంటి దేవీ భాగవతము పురాణము యందు చెప్పబడినటువంటి రహస్యం. ఒక్కరోజు పూజిస్తేనే, మరి ప్రతిరోజు మీరు 4 గంటలు లేస్తున్నారు, అభిషేకాలు చేస్తున్నారు, ఆ జగజ్జనిని ఆ పరమేశ్వరుని పూజిస్తున్నారు కదా, మరి మీకు ఇంకా కైవల్యం సిద్ధించకుండా ఉంటుందా? మోక్షం అరచేతిలో ఉంటుంది. భయపడవలసిన అవసరము లేదు. ధర్మాచరణ కలిగి దైవ చింతన చేసుకుంటే మీ జీవిత పర్యంతరం వెళుతూ ఉండండి. ఆ జగజ్జను యొక్క అనుగ్రహం వల్ల జీవన్ముక్తులై భాషిస్తారు. జీవుడు ఉండగానే పరబ్రహ్మ స్వరూపుడై భాషిస్తారు. లేదా కొంచెం కర్మశేషం ఎక్కువ ఉంటే అంత్యకాలమున యందు గుడంగా ఆ అంత్యకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేబరం యప్రయాతి సమద్భావం యాతి నాస్యత్ర సంశయః యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేబరం తం తమేవైతి కౌంతేయ సదా సద్భావభావితః అని భగవంతుడు భగవద్గీతలో చెప్పినాడు. అంత్యకాలే చ మామేవ, అంత్యకాలమునందు నన్ను ఎవరు ప్రార్థన చేస్తారో అర్జున వారు నన్నే పొందుతారు. నన్ను ప్రార్థన చేయకుండా ఏమేమి వస్తుజాలములు ఏ రూపములు స్మరణ చేస్తారో అట్టి స్వరూపములే పొందుతారు. జన్మ భావ్య ప్రపంచ వస్తుజాలములు భావ్య ప్రపంచం ఓడిపోయిన దృష్టి కలిగి అట్టి వస్తుజాలములు స్మరిస్తూ అట్టి ప్రాణులను స్మరణ చేస్తే అట్టి జన్మలే పొందుతారు, ఆ రూపములు పొందుతారు. నన్ను స్మరణ చేstiరా నా రూపమును పొందుతారు, అనగా కైవల్యాన్ని పొందుతారు, జీవన్ముక్తులై భాషిస్తారని భగవంతుడు భగవద్గీతలో అర్జునునికి ఉపదేశం చేస్తాడు. అర్జునుని నిమిత్త మాత్రగా పెట్టుకొని లోకానికి అందించిన దివ్య సందేశం ఇది. అందుకోసమే మరి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినాడు. కావున మనం ఇప్పటి నుంచి ఏ ఆహారము తింటే ఆ తేపు వచ్చినట్టుగా ఇప్పటి నుంచి నాకు మోక్షం కావాలా, పరమేశ్వర జగజ్జనని కైవల్యాన్ని ప్రసాదించు, నాకు పుట్టుకొద్దని ఎప్పుడు ఏడుస్తూ ఆ ఏడుపుల అభ్యాసం. ఇప్పుడు చదువుతున్నారు కదా, పాఠశాలకు పోయినప్పటి నుంచి సంవత్సరం పొడుగు ఆ చదువులు చదువుతున్నారా లేదా? సంవత్సరం పొడుగు ఎందుకు చదువుతున్నారంటే ఆ పరీక్ష వ్రాసే ముందు మర్చిపోతామో ఏమో అని కదా విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పుడు ఒకే రోజు చదివి ఒక రోజు రాయవచ్చు కదా, అట్టలేదు. చదివిన పాఠాలను కూడా మళ్ళా వల్ల వేస్తూ మాటికి చదువుతున్నారు. ఎందుకంటే ఆనాడు పరీక్ష సమయంలో మర్చిపోతామో ఏమో, అప్పుడు మేము ఫెయిల్ అవుతాం, పాసు కాలేమని చదివినట్టుగా మనం ఇప్పటి నుంచి భగవన్నామ సంకీర్తన చేస్తూ ఆనంద స్థితిలో ఉన్నప్పటికైనా ఎప్పుడు స్మరణ చేస్తుండాల. మనం పరబ్రహ్మ స్వరూపలమని తెలిసినప్పటికైనా, మనం జీవన్ముక్తులమని మనం భాషించినప్పటికైనా, అహం బ్రహ్మాస్మి అయమాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ తత్వమసి అని వేదాంత వాక్యములు నీకు అనుభూతి కలిగినప్పటికైనా, నేను సంవత్సరం రోజు ఇప్పటి నుంచి చదివిన పాఠములన్నీ కూడా గ్రహించినాను, నేను ఆ రోజు రాయగలుగుతాను, నేను సర్టిఫికెట్ పొందుతాను అనే విద్యార్థి ఉత్సాహంతో ఉన్నప్పటికైనా సరే చదువుతున్నాడా లేడా? చదువుతున్నాడు. అట్నే మీరు ఆనంద స్థితిని పొంది తత్వజ్ఞాన స్వరూపాలు అయినప్పటికైనా సరే ఆ భగవత్ చింతన ఏమో, చదవని పాఠాలు నేను అప్పుడే చదువుతాను, అప్పుడే పరీక్ష రాస్తాను, ఇప్పుడు నాకు కంఠస్థమై ఉన్నాయంటే రోజు వల్లే వేయకపోతే అది మాట తప్పుతుంది సుమా, అభ్యాస జ్ఞానం ఉండదు సుమా. ఇప్పటి నుంచి చదువుతున్నటువంటి వారికి అకస్మాత్తుగా చదివి పరీక్ష రాసి సర్టిఫికెట్ పొంది ఉద్యోగమును ఎలా పొందుతున్నాడో విద్యార్థి, అట్టే భక్తులైనటువంటి వారికి నాకు మోక్షము తప్పకుండా సిద్ధిస్తుందని మీకు అనుభూతి, నేను జీవన్ముక్తిని అయినానని మీకు కలిగినప్పటికైనా దేహ పతనానంతరం వరకు ఈ శరీరం ఉన్నంతకాలం యుక్తాహారము, వివ్యక్త స్థలవాసము, ఆత్మచింతన అనగా పరమాత్మ చింతన, ఈ 3 రత్నత్రయములను మరవకూడదన్నారు మహర్షి మలయాళ సద్గురు స్వాముల వారు.
అందుకోసమే మనం ఎప్పుడు కూడా ఆ జగజ్జనని ఈరోజు విజయదశమి రోజే కాదు పూజించేది, ప్రతిరోజు కూడా ఆ జగజ్జనని పూజిస్తుండండి. సర్వత్రా మీరు విజయాన్ని పొందుతూ ఉండండి. పొందినారు కావున పొందినప్పటికైనా మాకు ఇంకా ప్రార్థనలు అవసరం లేదని కాదు, ఏ కూరలు తింటే ఆ తేపు వచ్చినట్టుగా ఇప్పటి నుంచి ఆ జగజ్జనని ప్రార్థించగా అంత్యకాలావస్థలో ఆ భగవన్నామ సంకీర్తన, ఆ జగజ్జనని నామమే ఉచ్చారణ చేస్తాం. కావున ఆ భగవత్ స్వరూపమునే మన మనోదృష్టిలో పెట్టుకొని ఆ భగవంతుని సాకార రూపం నిరాకారమైన పరబ్రహ్మము సాకార రూపంలో త్రిమాతులుగా అవతరించినారు. కావున మీరు నిరాకారమైన పరబ్రహ్మమే, వీళ్ళు సర్వత్రా నిమిడీకృతమైన పరబ్రహ్మము, ఆ పరబ్రహ్మ స్వరూపుడైన భావంతో మనం జపించినప్పుడు ఆ భగవంతుల్లో ఈ జీవాత్మ పరమాత్మలు ఐక్యమైపోతారు. జీవుడు కైవల్యాన్ని పొందుట నిమిత్తమే మన మహర్షులు మానవులు ముక్తాత్ములు అవుట నిమిత్తమే పురాణంలో రచించినారు, అష్టాదశ పురాణంలో రచించినారు. ఉపనిషత్తులను, భారతము, రామాయణము, అష్టాదశ పురాణములు, భాగవతాది గ్రంథములు, వేద వ్యాసాది మహర్షులందరూ కూడా, వాల్మీకాది మహర్షులు, నారదాది మహర్షులు, సౌనకాది సనకాది మహర్షులెల్లరూ కూడా ఆ భగవంతుని యొక్క అవతార పురుషులై భగవంతుని అంశ సంభూతులై జన్మించి సనాతన ధర్మాన్ని సుస్థిరము చేసి ఉన్నారు. వాళ్ళొక మార్గాన్ని ఏర్పరిచినారు. ఆ మార్గములో మనము పయనించితే చాలు ఆ గమ్యస్థానాన్ని చేరుతాము, కైవల్యాన్ని పొంది తీరుతాము. అనగా శాస్త్రములే దారులు దారులు చూయిస్తున్నాయి. శాస్త్ర పురాణముల యందు చెప్పినట్లు మనం ఆచరించాలి. మాకు చదువు రాదు కదా అంటే వేదశాస్త్రముల యొక్క పురాణము మహాసంసారమున మహారణ్యంలో ఎన్నో దారులుండి అరణ్యంలో చిక్కుకొని దారి తెలియక తబ్బిపోయినప్పుడు ఏ దారిలో పోవాలో అరణ్యంలో తెలియదు, ఏ దారి ఎక్కడికి పోతుందో తెలియదు. అట్నే గురుదేవుడు యోగ దృష్టి వల్ల జ్ఞాన దృష్టి ద్వారా ఏ దారి ఎక్కడికి పోతుంది, ఒక దారి అజ్ఞాన మార్గంలో పోతే నరకమనే దారి, అది ఆ నరకాన్ని పొందుతారు. నిష్కామ కర్మయోగులై భగవదార్పణ బుద్ధితో మీరు కర్మలు చేస్తే మోక్షమనే దారి అమ్మడి పయనిస్తారు. మీరు కర్మను సకామ కర్మలు చేస్తూ ఫలితం కావాలని ఆశిస్తే స్వర్గమనే పురాణానికి చేరుతారు సుమా. అన్ని మార్గాలు చెప్పుతూ అప్పుడు మీకు దారులు తెలుస్తాయి, దారులు తెలవబడతాయి. అందుకని ఏ పనులు చేసినా సరే భగవంతుడా నా ద్వారా చేయిస్తున్నావు, ఈ చేయి కదలాలన్నా, కన్ను చూడాలన్నా, చెవులు వినాలన్నా, మాట్లాడాలన్నా నీ సంకల్ప బలము, నీ అనుగ్రహము లేకపోతే నేను నడవలేను, మాట్లాడలేను, సంచరించలేను. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయణ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అని భగవద్గీతలో 18వ అధ్యాయమునందు భగవంతుడు చెప్పినాడు. అందరి హృదయ పద్మంలో నివాసి అయి పూర్వజన్మ కర్మ విశేషమును బట్టి వారి కర్మానురూపంగా ప్రతి ప్రాణిని నడిపించే పరమాత్మను నేనే అని భగవంతుడు చెప్పినాడు భగవద్గీతలో. అందుకోసమే నన్ను నడిపించే పరమాత్మను నువ్వే స్వామి అని ఏ పని చేసినా భగవదార్పణ బుద్ధితో మీరు కర్మలు చేసినారనుకో అప్పుడు మీరు భగవత్ స్వరూపులై భాషిస్తారనగా మీరు ముక్తిని పొందుతారు. ఇంకా మళ్ళా పుట్టవలసిన అవసరమే లేదు. ఇది మూడు మార్గములు మనకు తెలిసిపోయినాయి కదా. ఈ సంసారమైన అరణ్యంలో ఎన్ని మార్గాలు ఉన్నాయి? 3 ఉన్నాయి. ఏమి అందుకోసమే మనం అందరూ కూడా ఆ మార్గంలో పయనిస్తున్నాం. ఏ మార్గంలో? మోక్షం అనే మార్గమైన ప్రయాణంలో పయనిస్తున్నాం. అందరూ మన సంవత్సరానికి ఒక్క రోజే విజయదశమి రోజున అమ్మను అర్చించి పూజించిన వారు ముక్తి పొందుతారు అన్నప్పుడు మన జీవిత పర్యంతరము సద్గుణాభూషితులమై సద్గుణములే మన ఆభరణాలు కలిగి ఆ సర్వేశ్వరుని ధ్యానిస్తున్న మనకు మోక్షం లేదా? ఉన్నదా లేదా? చేతులు ఎత్తండి అందరూ. ఉన్నది కదా, ఇంకా మనకు భయం లేదు. అందుకోసమే
మీరందరూ కూడా ప్రతిరోజును ప్రతి చెట్టుకు, ప్రతి గుట్టలో, ప్రతి రాయిలో, ప్రతి పుట్టలో, ప్రతి చెట్టు యందు కూడా ఈ చరాచర సృష్టిజాలముల యందు ఈ సమస్తము ఆ జగజ్జనని స్వరూపంగా భావించారు. విశ్వరూపమును చూయించింది ఆ జగజ్జనని. దుర్గమాసురుని సంహరించగానే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అని ప్రార్థించగానే దుర్గమాసురుని సంహరించిన తర్వాత ఆ జగజ్జనని విశ్వరూపమును చూయింది. విశ్వమంతా నా స్వరూపమే అని చూయించినప్పుడు అందరూ ప్రార్థన చేసినారు. అందుకోసమే ఆనాటి నుండి ప్రతి చెట్టును పూజిస్తున్నాం. ఆ జగజ్జని ప్రతి చెట్టులో ఉంది, ప్రతి పుట్టలో, ప్రతి రాయిలో. ఈ సృష్టంతా అమ్మ స్వరూపమే. అందుకోసం ఈనాడు శమీ వృక్షమును, ఎందుకంటే ఈనాడు కూడా ఎన్నో చెట్లు ఉన్నాయి. తులసిని పూజిస్తున్నాము, రావి చెట్టును పూజిస్తున్నాము, ఉసిరిక చెట్టును పూజిస్తున్నాము, జాప చెట్టును పూజిస్తున్నాము. అన్ని చెట్లల్లో ఒక్కొక్క చెట్టుకు ఒక దేవత ఉన్నట్టుగా అన్ని దేవతా స్వరూపులు నాయే. శమీశమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. ఎంత ఈ శ్లోకం చెప్పినారు సుమా. ఆ రాముడు సృష్టి స్థితిలయకారుడిని శ్రీమన్నారాయణుడే రాముడుగా అవతరించి అమ్మను అర్చించినాడు, పూజించినాడు. శమీ వృక్ష రూపంలో అమ్మ ఉన్నది. ఒక్క చెట్టు రూపంలో కాదు, అన్ని చెట్ల రూపంలో ఉన్న స్వరూపం అమ్మనే. అన్ని చెట్లను పూజించగావున ఈ రూపంలో నిన్ను పూజిస్తున్నావు తల్లి అని ఆ శమీ వృక్షమును పూజించినాడు. శ్రీరాముడు పూజించినాడు. ఆ పంచపాండవులు 12 సంవత్సరాలు అరణ్యవాసము చేసి ఒక అజ్ఞాతవాసం, ఒక సంవత్సరం ఎవరికి అవుపడకుండా పాండవులు కౌరవాదులకు అవుపడకుండా మారు రూపంలో ఉన్నప్పుడు సమస్త ఆయుధములు శమీ వృక్షం పైన పెట్టి ఆ పరమ భక్తులు కావున, ధర్మస్వరూపులు కావున, అమ్మా మా ఆయుధములు ఎవరికి అవపడకుండా చూడమ్మా, ఎవరు తస్కరించకుండా అని ప్రార్థించినంత మాత్రమున ఎవ్వరికి అవపడకుండా దాసింది ఆ జగజ్జనని. అజ్ఞాతవాసము పూర్తి కాగానే వారి ఆయుధములు వారికి అవపడ్డాయి. తీసుకున్నారు అసురులను. అమ్మ అనుగ్రహం వల్ల ఆశీర్వదించింది శమీ వృక్షమును. ఈనాడు ధర్మరాజుల వారు ఆ శమీ వృక్షమును పూజించినాడు. అమ్మా నిన్ను ప్రార్థించినంత మాత్రమున అసురగుణాలు తొలగి ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తారు. శమయతి పాపం. శమీ వృక్షమును ఆ శమీ వృక్షమును ప్రార్థించినంత మాత్రమున, పూజించినంత మాత్రమున పాపాలు శమిస్తాయి, నశిస్తాయి. శమయతే పాపం శమీ శత్రు వినాశిని. ఆ శమీ వృక్షమును పూజ చేస్తే చాలు శత్రువులపైన విజయాన్ని పొందుతారు, సమస్త శత్రువులు నశిస్తారు తల్లి. అందుకోసమే ఆ శత్రువులపైన విజయాన్ని పొందేలాగున అనుగ్రహించని ధర్మరాజాదులు పంచపాండవులు అమ్మను వేడుకోగా ఆశీర్వదించింది. శత్రువులపైన విజయాన్ని పొందినారు పంచపాండవులు ఆనాడు. శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి. అర్జునుడు, భీముడు, ధర్మరాజు, నకుల సహదేవుల యొక్క పంచపాండవుల యొక్క ఆయుధాలు మోసింది ఆ భక్తుల ఆయుధములు. వాళ్ళు కోరుకున్నారమ్మా, ఇవి దివ్యాయుధాలు ఎవరైనా తస్కరిస్తారమ్మా, అజ్ఞానులను వధించి ధర్మస్థాపన చేయట నిమిత్తమై నిన్ను ప్రార్థించి నీ దగ్గర దాచుతున్నావు తల్లి, నువ్వు దాచుకో అంటే సంవత్సరం పొడుగు ఎంతమందో సంచరించిన ఎవరికి అగుపడలే అవి. చూశారా ఆయుధాలు. అందుకోసమే ప్రతి అమ్మను ప్రార్థిస్తే చాలు అణువు నుండి భక్తులకు అభయప్రదానం చేస్తుంది. ఇది సత్యము. అందుకోసమే పంచపాండవులు ప్రార్థించినారు, అమ్మా అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. ఆనాడు కూడా శ్రీరామచంద్రుడు కూడా రావణ కుంభకర్ణాది రాక్షసులను వధించాలి అంటే శమీ పూజను చేసినాడు. ఓ జగజ్జనని
నాకు విజయమును, శత్రులపైన విజయాన్ని పొందేలాగున నాకు ఆశీర్వదించు తల్లి అని ఆ జగజ్జనని ప్రార్థించినాడు. ఆ జగదీశ్వరుని పూజించినాడు. రావణాసురుడు శివభక్తుడు కావున, ఓ పరమేశ్వర, నీ పరమభక్తుని నేను వధిస్తున్నాను కావున నీ అనుగ్రహం కావాలి అంటే పరమేశ్వరుడు అనుగ్రహించినాడు ప్రత్యక్షమై. అందుకోసమే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల, ఆ జగజ్జనని యొక్క అనుగ్రహం వల్ల రామస్య ప్రియదర్శిని, ఆ రాముడు హృదయపూర్వకంగా మనస కర్మనావాచ ఆ జగజ్జనని అర్చించినాడు, పూజించినాడు. ఆ జగజ్జనని ఎప్పుడు కూడా మనసులో ప్రార్థించినాడు, జపము చేసినటువంటి వాడు ఆ నారాయణుడే ఆ శ్రీరామచంద్రుని రూపంలో అవతరించి ఆ జగజ్జననే పూజించిన, ఆ జగజ్జనని రూపమైన ఆ శమీ వృక్షమును పూజించినాడు శ్రీరామచంద్రుడు. అట్టి ఆ వృక్షమును పూజించిన, అర్చించిన ఆనాడు కారణ జన్ములైనటువంటి పంచపాండవులు, శ్రీరామచంద్రుడు ఆనాడు సృష్టి ఆది నుంచి ఆ జగజ్జనని ఏనాడైతే ఆ దుర్గమాసులను సంహరించేసి ఆ సమస్తము దేవతలకు, మహర్షులకు, సమస్త దేవతాగణములకు విశ్వరూపమును చూయించినప్పుడు విశ్వమంతా తన స్వరూపమని ఎప్పుడు చూయించిందో, అందుకోసమే ప్రతి వృక్షములోనూ ప్రతి చెట్టులోనూ ఉన్నప్పుడు శమీ వృక్షములు, అమ్మా ఎన్ని చెట్టాన్ని పూజిస్తావమ్మా, ఈ శమీ వృక్షములో నువ్వు నివాసమయ్యిండు, ఈ విధంగా నిన్ను పూజిస్తామని సమస్త దేవతలు అందరూ వేడుకనగా, అట్నే కుమారులారా ఆ విధంగానే ఉంటాను, ఈ అన్ని రూపముల నన్ను పూజించండి. అయినా అన్ని రూపంలో పూజించిన ఒక్క రూపం అన్నారు కదా, ఈ శమీ వృక్ష రూపమును నన్ను పూజించండి, ఈ వృక్షము నా స్వరూపముగా పూజించండి, సమస్త మనోభిష్టములు నేను సిద్ధింపచేస్తాను. ఏ రూపములు పూజించినా సరే అన్ని రూపాలను నేను ఆశీర్వదిస్తాను. తెలియని వారికి ఈ చెట్టే అమ్మగా దైవంగా పూజిస్తూ అర్చిస్తూ నమ్మిన వారికి సొమ్మై ఉంటుంది జగజ్జనని. సంవత్సరం మనకొక్కసారి పూజించిన సమస్త మనోభిష్టములు సిద్ధింపచేసి ముక్తిని ప్రసాదించి అమ్మ ప్రతిరోజు మనము ఆ జగజ్జనని ప్రతి చెట్టులోనూ, ప్రతి గుట్టలోనూ, రాయిలోనూ సర్వత్రా జగజ్జనని ప్రతి ప్రాణిలోని పిపీలికాది బ్రహ్మ పర్యంతరం ఎన్ని ప్రాణులున్నాయో అన్ని ప్రాణులు యందు ఆ జగజ్జనను చూస్తూ ఆ సర్వేశుని ధ్యానిస్తున్న పుణ్యపురుషులకు సమస్తము సిద్ధింపచేస్తుంది ఆ జగజ్జనని. అందుకోసము నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. ఇంకా నువ్వు లక్ష్మి స్వరూపినివి, పార్వతీ స్వరూపినివి అని పూజిస్తూ నమస్తే శారదాదేవి జ్ఞానేశ్వర్య ప్రదాయిని నిత్యానంద స్వరూపిణి తల్లి, ఓ సరస్వతీమాత మమ్మల్ని అనుగ్రహించుము అని చెప్పి సమస్త దేవతాగణమంతా ఆ త్రిమూర్తుల స్వరూపము తానే, త్రిమాతల స్వరూపము తానే, ఈ అన్ని రూపములు చూయించింది ఆ జగజ్జనని. సమస్త దేవతా సమూహమునకు విశ్వరూపమును చూయించింది ఆ దుర్గామాత. ఈరోజు విజయదశమి రోజున అందుకు నమస్తే శారదాదేవి జ్ఞానేశ్వర్య ప్రదాయిని నిత్యానంద స్వరూపినివి, జ్ఞానస్వరూపినివి. అందుకోసమే ఓ మాత, ఓ సరస్వతి మాత, ఆ సరస్వతి నామమును ఉచ్చరించినంత మాత్రమున మనకు జ్ఞానము ప్రాప్తిస్తుంది. సరస్వతి మాతను ప్రార్థించినంత మాత్రమున జ్ఞానము మనకు ప్రాప్తిస్తుంది. సరస్వతి అంటే సర్వబంధములు తొలగిపోతాయి. అందుకోసము నిత్యానందమయి, నిత్యము ఆనంద స్వరూపంగా ఉంటుంది. ఆ నిత్యము మనం ఆనంద సాగరంలో ఓలలాడాలంటే ఆ జగజ్జనని అయినటువంటి, చదువుల తల్లి అయినటువంటి, సమస్త విద్యములకు ఆధార స్వరూపిణి అయినటువంటి సరస్వతీమాతను ఎవరు అర్చిస్తుంటారో, లక్ష్మీమాతను ఎవరు ప్రార్థిస్తుంటారో
పార్వతీమాతను ఎవరు పూజిస్తుంటారో ఆ 3 తలల స్వరూపమే దుర్గామాత కావున ఆ దుర్గామాతను ఎవరు పూజిస్తారో సమస్త దుర్గుణములు దూరమైపోతాయి. అందుకోసము మీరందరూ కూడా ఆ జగజ్జనని పూజించండి, ప్రార్థించండి. ఎందుకంటే ఇంకా సమయం లేదు కావున ఈరోజు పూజలు జరిగినాయి కావున కొంచెం భక్తులు ఉపన్యాసం చెప్పినారు కావున సమయం 3 దాటింది కావున దూర ప్రాంతాలకు భక్తులు పోయేవాళ్ళు ఉంటారు కావున మీరందరూ కూడా ఆ పరమేశ్వరుని పూజిస్తూ అర్చిస్తూ మీరందరూ కైవల్యాన్ని పొందాలని కోరుతూ ఓం తత్సత్. ఓం సహనావవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. ఓ దైవమతము ప్రతిష్ఠితమగునుగాక, కరుణామతము వృద్ధి నొందునుగాక, శాంతిమతము స్థాపితమగునుగాక, సత్యమతము స్థిర ప్రతిష్ఠిత నందునుగాక, సనాతన ధర్మమతము ఉద్ధరింపబడునుగాక, ఋషిమతము వర్ధిల్లునుగాక, స్వాతంత్ర్యమతము జయించునుగాక, జ్ఞానమతము వ్యాపకమగునుగాక, కలిమతము అంతరించునుగాక, అహింసావృతము స్థిరస్థాపితమగునుగాక. ఓం తత్సత్. అన్నపూర్ణేశ్వరి పాలయమా, అన్నపూర్ణేశ్వరి పాలయమా, ఆదిపరాశక్తి పాలయమా, ఆదిపరాశక్తి పాలయమా, పాపనాశిని పాలయమా, పాప వినాశిని పాలయమా, పాప వినాశిని పాలయమా, ముక్తి ప్రదాయిని పాలయమా, ముక్తి ప్రదాయిని పాలయమా, అన్నపూర్ణేశ్వరి పాలయమా, అన్నపూర్ణేశ్వరి పాలయమా, ఆదిపరాశక్తి పాలయమా, ఆదిపరాశక్తి పాలయమా, పాప వినాశిని పాలయమా, పాప వినాశిని పాలయమా, ముక్తి ప్రదాయిని పాలయమా,
ముక్తిప్రదాజిని పాలయమా అన్నపూర్ణేశ్వరి పాలయమా అన్నపూర్ణేశ్వరి పాలయమా అన్నపూర్ణేశ్వరి పాలయమా జై భక్తవత్సల భగవానికి జై జగన్మాతా కీ జై పార్వతీ పరమేశ్వరులకు జై లక్ష్మీనారాయణులకు జై వాణి బ్రహ్మదేవులకు జై జై సనాతన ధర్మమునకు జై హర హర మహాదేవ శంభో. మన ఆధ్యాత్మిక సంధ్యాలంటే పైన తపోగుహ దగ్గర మీరందరూ నివృత్తి చేసుకొనవచ్చును. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.